కాంగ్రెస్ హయాంలో పాఠశాలలోనే కాదు యూనివర్సిటీలోనూ నాణ్యమైన భోజనం అందడం లేదు. రేవంత్ పాలనలో విద్యార్థులు ఆహారం తినాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ కలకలం రేపింది. విద్యార్థులు తినే జీరా రైస్లో గుట్కా ప్యాకెట్ రావడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. గతంలోనూ ఇదే విధంగా అన్నంలో పురుగులొచ్చాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్న యూనివర్సిటీ యాజమాన్యం, వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గిన్నెలతో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. We want justice. We want justice. Justice, justice. We want justice. Justice. BC Ravale. BC Ravale. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అడిగి తెలుసుకుందాం. రాము, రేవంత్ పాలన చూసినట్లయితే నాణ్యమైన తిండికి ఇప్పటి వరకు మనం స్కూల్ విద్యార్థులు నోచుకోవట్లేదేమో అనుకున్నాము. కానీ నల్గొండ గాంధీ యూనివర్సిటీలో ఈ ఘటన చూస్తున్నాం. భోజనంలో గుట్కా ప్యాకెట్ రావడం, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీత, ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా కష్టాలు తప్పట్లేదు. ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్, అదేవిధంగా గురుకుల పాఠశాలల్లోనే ఫుడ్ పాయిజన్ ఘటన మనం చూసాం. మరణ ఉదాహరణ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన దగ్గర నుంచి 105 మంది విద్యార్థులు అకారణం చెందారు. ఈ రోజు యూనివర్సిటీలో కూడా పరిస్థితులన్నీ కూడా అధ్వానంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తాజాగా నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు తెచ్చినటువంటి భోజనంలో గుట్కా ప్యాకెట్లు లభ్యం కావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురే విద్యార్థులందరూ కూడా ఆందోళన బాటపట్టారు. పెద్దెత్తున కూడా అన్న గిన్నెలతో ఏదైతే అన్నంలో వచ్చినటువంటి గుట్కా ప్యాకెట్లతో మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అధ్యక్షుడు నరకుల ఆధారపైన ఏదైతే వీసీ అల్తాఫ్ హుసేన్ ఉన్నారో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఫుడ్ ఉన్నటువంటి ఏజెన్సీ సంస్థను మారవట్లేదు. అక్కడ ఉన్నటువంటి వంట మనుషులు కూడా అడ్డగోలుగా పాన్లు తింటూ, గుట్కాలు తింటూ, మద్యం సేవించి తమకు భోజనాలు అడుగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అందులో కల్తీ జరుగుతా ఉంది. ఎలాంటి పరిశుభ్రత లేకుండా వంటలు వండుతుంటారంటూ కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన బాటపట్టారు. గతంలో కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇడ్లీలో, అదేవిధంగా ఉప్మాలో కూడా తమకు ఎలాంటి చట్నీ కానీ ఎలాంటివి వడ్డించకుండా కేవలం గొడ్డు కారంతో తమకు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఆ ఘటన మనకు ముందే ఈ రోజు జరిగినటువంటి భోజనంలో కూడా గుడ్డ ప్యాకెట్లు లభ్యం కావడం తమ ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది ఎదురవుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్నట్టు కూడా విద్యార్థి సంఘాలను కూడా ఏకమై ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వెంటనే వీసీ అల్తాఫ్ హుసేన్ ఎవరైతే ఉన్నారో ఆ వంట మనుషుల పైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే అన్నం వండేటువంటి ఏజెన్సీని కూడా మార్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పదే పదే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. యూనివర్సిటీలో అధ్వానంగా మారిపోయింది. నిర్వహణ అనేది సరిగా లేదు. అన్నం కూడా పట్టట్లేదు కూడా విద్యార్థులు వాపోతున్నారు. ఇక గర్ల్స్ సంబంధించినటువంటి ఉన్నాయి. ప్రహారీ గోడ లేక కూడా తమంతా కూడా ఇబ్బంది పడుతున్నామంటూ పలు చోట్ల పలుసార్లు గర్ల్స్ అందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించారు. ఈ విధంగా యూనివర్సిటీల నిర్వహణను గాజుకో చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అన్నం సంబంధించినటువంటి అదేవిధంగా ఫుడ్ సెక్షన్ అంతా కూడా మార్చాలంటూ కూడా విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా స్పందించడం జరిగిందా రాము? విద్యార్థుల ధర్నాకి సంబంధించి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదన్నారు. ఈసారి ఏకంగా పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేసినట్టు కనిపిస్తుంది. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా?
నిర్వహించారు. అద్దంకి నారపల్లి రహదారి పైన యూనివర్సిటీ గేట్ ఉంది. అయినప్పుడు కూడా వీసీ కనీసం అక్కడికి వచ్చి ఏం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. దీని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అయితే కలిసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వంట సంబంధించినటువంటి ఏజెన్సీని మార్చాలి, పరిశుభ్రంగా భోజనాన్ని అంతా కూడా వడ్డించాలని పదే పదే డిమాండ్ చేసినప్పుడు కూడా పోలీసులను అక్కడ పిలిపించి విద్యార్థుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉంది, పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. విద్యార్థులు ధర్నా చేయడానికి వీల్లేదంటూ పోలీసుల చేత బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా విద్యార్థులు మాత్రం వెనకకు తగ్గలేదు. యూనియన్లన్నీ కూడా ఒకటి పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించడంతో ఎట్టకేలకు అక్కడి రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం, విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనం పెడతామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకైతే ధర్నా నిర్వహించారు. గతంలోనే బ్రేక్ఫాస్ట్ లో తమకు కారం వేసి అన్నం పెట్టారు, ఇప్పుడు గుట్కా ప్యాకెట్లు వచ్చాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి అనర్థాలు చూడాల్సి వస్తున్నటువంటి భయాందోళన మాత్రం యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.